రాజమౌళి ఏం చేసినా అది ట్రెండ్ సెట్ అవుతుంది. తనలాంటి హీరోయిజం, తనలాంటి ఇంటర్వెల్, తనలాంటి ఫిలిమ్స్ చాలా మంది మేకర్స్ కు ఒక డ్రీమ్. ఇప్పుడు గ్లోబ్ థియేటర్ ఈవెంట్ కూడా ట్రెండ్ సెట్టర్గా మారింది. మిగతా దర్శకులు కూడా తాము తెరకెక్కించే కొత్త చిత్రాలను వారణాసి స్టైల్లోనే రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక హీరోకు సంబంధించిన కొత్త సినిమా టైటిల్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్ రివీలింగ్ కు రీసెంట్ గా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఇకపై పాన్ ఇండియా సినిమా అంటే హీరో బర్త్డే రోజు ఫస్ట్ లుక్ పోస్టర్, సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు టీజర్, ప్రమోషన్స్ బిగిన్ అయిన తరువాత ట్రైలర్ అంటే కుదరదు. సినిమా స్టార్ట్ అయిందా, చేతిలో కొంత స్టఫ్ ఉందా, ఇమ్మీడియట్ గా రాజమౌళి రేంజ్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రశాంత్ నీల్ కూడా ఇదే దారిలో వెళ్లాలి అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ తో తాను తెరకెక్కించే చిత్రాన్ని గ్లోబ్ ట్రాటర్ రేంజ్ లో రివీల్ చేస్తాడట. అందుకు తగ్గ ప్లానింగ్ ను ఆల్రెడీ నిర్మాతలతో డిస్కస్ చేస్తున్నాడట. టాలీవుడ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూశారు. ఇప్పుడు టైగర్స్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ చూడబోతున్నారు. మరి ఎన్టీఆర్ ఎంట్రీని నీల్ ఎలా ప్లాన్ చేశాడో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది. మహేష్ మూవీకి రాజమౌళి ఏం టైటిల్ పెట్టాడో అంతకు ముందు బాగా క్యూరియాసిటీ కనిపించింది. సో గ్లోబ్ థియేటర్ ఈవెంట్ కు ఆ విధంగా క్రేజ్ కలిసి వచ్చింది. కానీ నీల్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయిపోయిందిగా. టైగర్ ను డ్రాగన్ గా చూపించబోతున్నారు అని తెలిసిపోయిందిగా. ఇక కిక్ ఏముంటుంది అనుకోకండి, ఎందుకంటే నీల్ ఇంకా ఈ టైటిల్ ను లాక్ చేయలేదట. ప్రశాంత్ నీల్ సినిమాలు చూస్తే కేజీఎఫ్ ఒక పవర్ఫుల్ టైటిల్, ఇక సలార్ అంతకు మించిన పవర్ఫుల్ టైటిల్. హీరోయిజం డెఫినిషన్ ను నీల్ తన స్టైల్లో చూపించాడు. కేజీఎఫ్, సలార్ వేటికవే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ మూవీస్. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ కోసం కూడా ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ లాక్ చేస్తాడట. ముందుగా అనుకున్న డ్రాగన్ టైటిల్ ను మారుస్తాడట. నిజానికి నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు బయటికి వచ్చిన టైటిల్ డ్రాగన్, కానీ ఇప్పుడు ఈ టైటిల్ రొటీన్ గా మారింది. అందుకే నీల్ మరో పవర్ఫుల్ టైటిల్ ను మూవీ కోసం వెతుకుతున్నాడట. వన్స్ ఫిక్స్ అయితే మాత్రం మంచి ముహూర్తం చూసి గ్లోబ్ ట్రాటర్ లాంటి ఈవెంట్ పెట్టి టైటిల్ రివీల్ చేస్తాడట. పెద్దిని స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా షూటింగ్ కంటే కూడా పెద్దిని ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు మంచి ప్లానింగ్ తో ఉన్నట్లు ఉన్నాడు. ఐపీఎల్ టైం కు టీజర్ కట్ చేశాడు. ట్రెండింగ్ సాంగ్స్ డౌన్ అయిన టైంలో చికిరిని వదిలాడు. ఇప్పుడు సర్ప్రైజ్ అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. పెద్ద నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతూనే ఉంది. దీంతో ఇటీవల ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటింది. వెంటనే బుచ్చిబాబు సేమ్ సాంగ్ మేకింగ్ రిలీజ్ చేశాడు. పెద్ది సాంగ్ కోసం పెద్ది ఎంత కష్టపడ్డాడో అనేది కూడా చూపించాడు. మార్చ్ లో రిలీజ్ అవుతున్న పెద్ది, బుచ్చిబాబు చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారే. సినిమా రిలీజ్ కు కొన్ని నెలల ముందు నుంచే ఈ రేంజ్ లో ప్రమోషన్స్ అంటే వన్స్ మూవీ రిలీజ్ దగ్గర పడితే బుచ్చిబాబును ఆపగలమా అనుకుంటున్నారంతా. డిసెంబర్ 3వ వారంలో మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు బుచ్చిబాబు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. రజనీకాంత్ సినిమా అంటేనే సంచలనం. పైగా సూపర్ స్టార్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అంటే ఆ మూవీకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. కోలీవుడ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలో రజనీ, సాయి పల్లవి కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. తెలుగులో తండేల్ తరువాత కొత్త సినిమా కమిట్ కాలేదు సాయి పల్లవి. కానీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవుతోంది. ఆల్రెడీ ధనుష్ హీరోగా నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు డేట్స్ కేటాయించింది అనే టాక్ ఉంది. ధనుష్ మూవీ కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే కొత్త చిత్రంలోనూ సాయి పల్లవి ముఖ్య పాత్ర పోషించనుందట. పార్కింగ్ ఫేమ్ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించే ఈ చిత్రంలో సూపర్ స్టార్ లెక్చరర్ రోల్ పోషిస్తుండగా సాయి పల్లవి స్టూడెంట్ రోల్ చేస్తోందని టాక్ ఉంది. కమల్ హాసన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తెలుగులో తండేల్ తరువాత కొత్త సినిమా కమిట్ కాలేదు సాయి పల్లవి. కానీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవుతోంది. ఆల్రెడీ ధనుష్ హీరోగా నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు డేట్స్ కేటాయించింది అనే టాక్ ఉంది. ధనుష్ మూవీ కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే కొత్త చిత్రంలోనూ సాయి పల్లవి ముఖ్య పాత్ర పోషించనుందట. పార్కింగ్ ఫేమ్ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించే ఈ చిత్రంలో సూపర్ స్టార్ లెక్చరర్ రోల్ పోషిస్తుండగా సాయి పల్లవి స్టూడెంట్ రోల్ చేస్తోందని టాక్ ఉంది. కమల్ హాసన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కొన్ని ప్రాజెక్ట్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. బలగం తర్వాత వేణు రాసిన ఎల్లమ్మ మూవీకి అలాంటి క్రేజ్ కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ డౌట్ లో పడింది. ముందుగా హీరోలు మారిపోయారు, ఇప్పుడు హీరోయిన్స్ మారిపోతున్నారు. ప్రస్తుతానికి నిర్మాత, దర్శకుడు మాత్రమే మిగిలారు. వారిద్దరైనా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తారా లేక
ఇలాగే గడిపేస్తారనేది చూడాల్సి ఉంది. బలగం దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ప్రేమ కథను రాసుకున్నాడు. మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ వరుసపెట్టి హీరోలు మారుతుండడంతో మూవీ కథ దగ్గరే ఆగిపోయింది. మొన్నటికి మొన్న హీరో దొరికాడని ప్రచారం సాగింది. దీంతో ఎల్లమ్మ కష్టాలు తీరినట్లే అనుకున్నారంతా. కట్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ వాకౌట్ చేసింది. తాను ఎల్లమ్మలో నటించడం లేదని రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ముందు సాయి పల్లవి, ఇప్పుడు కీర్తి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లయింది. నానితో మొదలై నితిన్, శర్వా, బెల్లంకొండ లాంటి హీరోల దగ్గరికి వెళ్లి కథ చివరికి దేవి దగ్గరికి వచ్చి ఆగింది. హీరో సెట్ అయ్యాడు కదా అనుకుంటే ఇప్పుడు హీరోయిన్ తప్పుకుంది. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందు 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లమ్మ మూవీకి హీరో హీరోయిన్ లాక్ చేయాలి. మరొకటి సంక్రాంతికి వస్తున్నాంను బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలి. ఎల్లమ్మ సంగతి ఏమో కానీ సంక్రాంతికి వస్తున్న బాలీవుడ్ రీమేక్ కు మాత్రం హీరో డైరెక్టర్ ను లాక్ చేసేశాడు దిల్ రాజు. ఈ ఏడాది పొంగల్ సీజన్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. కొద్ది రోజులుగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వింటున్నాం. హిందీ రీమేక్ కు ముందుగా వినిపించిన పేరు సల్మాన్ ఖాన్. అయితే సల్మాన్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాను మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. కామెడీలో అక్షయ్ కుమార్ కు మంచి పట్టు ఉండడం, పైగా హిందీలో కామెడీ మూవీస్ కు స్పెషలిస్ట్ గా చెప్పుకొచ్చే అనీస్ బాజ్మీ మూవీ డైరెక్టర్ గా కన్ఫర్మ్ కావడంతో దిల్ రాజు రెట్టించిన ఉత్సాహంతో రీమేక్ కు రెడీ అవుతున్నాడట. అయితే సల్మాన్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాను మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. కామెడీలో అక్షయ్ కుమార్ కు మంచి పట్టు ఉండడం, పైగా హిందీలో కామెడీ మూవీస్ కు స్పెషలిస్ట్ గా చెప్పుకొచ్చే అనీస్ బాజ్మీ మూవీ డైరెక్టర్ గా కన్ఫర్మ్ కావడంతో దిల్ రాజు రెట్టించిన ఉత్సాహంతో రీమేక్ కు రెడీ అవుతున్నాడట.